ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. మొత్తంగా 7 విజయాలు సాధించిన ఢిల్లీ 14 పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి మ్యాచ్ల్లో అన్నింట్లోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. అయితే గత మ్యాచ్లో బెంగళూరుపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆడలేకపోయాడు. ఒక మ్యాచ్ సస్పెన్షన్ పడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోవడం ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ తాను ఆ మ్యాచ్లో ఆడి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని రిషబ్ పంత్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోగలిగినందుకు కాస్త ఆనందంగానే ఉందన్నాడు. ఒకవేళ తాను బెంగళూరుతో మ్యాచ్లో ఆడి ఉంటే బహుశా తాము ప్లే ఆఫ్స్ కు చేరి ఉండేవాళ్లమేమోనని అన్నాడు. తాను ఆడితేనే జట్టు గెలుస్తుందని చెప్పడం లేదని, విజయం సాధించేందుకు మెరుగైన అవకాశాలు మాత్రం ఉండేవని తెలిపాడు. ఆర్సీబీ చేతిలో ఓడిపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నాడు. ఈ సీజన్లో 3 సార్లు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడినందుకు రిషబ్ పంత్ పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. దీంతో బెంగళూరులో జరిగిన పోర్లో పంత్ ఆడలేదు. అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోవడం కూడా ఆ జట్టు నెట్ రన్ రేట్ను దెబ్బతీసింది. మరోవైపు లక్నోతో మ్యాచ్లో పిచ్ పాత్ర కీలకంగా మారిందని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నారు. స్పిన్నర్లకు బాగా సహకరించిందని, అదే సమయంలో పుల్లర్ డెలివరీలను ప్రయత్నించారని తెలిపారు. తమకు ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో తెలుసు కాబట్టి అదనంగా ఒత్తిడికి గురి కాకుండా గేమ్ ప్లాన్ను అమలు చేశామని పేర్కొన్నారు. మా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయనేది కొద్ది రోజుల్లో తేలిపోతుందని పేర్కొన్నారు.